హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో హార్ట్లీ కాల్పిట్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అవుతాయి కాబట్టే ఒకసారి చూస్తే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. టైం అనేది కూడా ఎక్కువ లేదు కదా, మీరు చాలా సబ్జెక్ట్స్ అనేవి చదవాలి. ఒక సబ్జెక్ట్ అయితే ఏం కాదు కాబట్టి. సో సప్లీస్ ఉన్న వాళ్ళు కూడా అవి కూడా చదువుకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్. ఈ ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది మనం చూసినట్టయితే ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి నాన్న. సేమ్ మనకి ఇది దేనిలా కనిపిస్తుంది అనేది మీరు ఇది చూడగానే ఇది ప్లస్ ఈ రెండు చూస్తే మీకు ఒక డయాగ్రామ్ అయితే గుర్తొస్తుంది. సేమ్ చూడండి, హార్ట్లీ కాల్పిట్స్ రెండు ఉన్నాయి కదా, అందులో ఏ టైప్ ఆఫ్ మెథడ్లా మీకు అర్థమవుతుంది అనేది మీరు చూడగానే చెప్పగలుగుతారు. అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఏ మెథడ్లో యాడ్ చేస్తున్నాము అనేది, అంటే ఏ మెథడ్లో మనం చేస్తున్నాము అనేది జస్ట్ చిన్న స్మాల్ చేంజ్ మాత్రమే ఉంటుంది. అది హార్ట్లీనా కాల్పిట్స్ అనేది మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ యూజ్ చేసేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. సిఈ కాన్ఫిగరేషన్లో యూజ్ చేస్తాం అనమాట. సేమ్ బేస్ టెర్మినల్, ఎమిటర్ టెర్మినల్, అలాగే కలెక్టర్. సో 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా. ఎమిటర్ నుంచి సేమ్ ఆర్ఈ ఇచ్చుకుంటే ఎమిటర్ రెసిస్టెన్స్, దానికి ప్యారలల్లో సిఈ ఇచ్చుకుంటాం. ఎమిటర్ బైపాస్ కెపాసిటర్, ఇది గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సేమ్ బేస్ టెర్మినల్ నుంచి R1 R2 అనేది ఇచ్చుకుంటాం. సేమ్ ఇక్కడ ఇదే బేస్ టెర్మినల్ నుంచి నేను ఏం చేశాను అంటే క్రిస్టల్ ఒకటి ఇచ్చాను, సిసి ఒకటి అనేది ఇచ్చాను, అవుట్పుట్ అనేది కనెక్ట్ చేశాను. ఇక్కడ ఆర్ఎఫ్సి అనేది రేడియో ఫ్రీక్వెన్సీ చోకర్ అనేది కలెక్టర్ సైడ్ కనెక్ట్ చేసుకున్నాను. సేమ్ బేస్ అలాగే కలెక్టర్ రెండు ఎడ్జెస్ నుంచి నాకు ఏంటంటే ప్లస్ వీసీసీ పవర్ సప్లై అనేది కనెక్ట్ చేశాను అనమాట, ఓకేనా. ఇది ఏంటి అంటే ఆసిలేటర్ విత్ క్రిస్టల్ ఆపరేటింగ్ ఇన్ ఏ సిరీస్ రెసిస్టెన్స్, అంటే సిరీస్ రిజోనెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే ప్యారలల్ రిజోనెన్స్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. ఇది కూడా సేమ్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఎన్పిఎన్ కాన్ఫిగరేషనే యూజ్ చేస్తున్నాం, అంటే ఎన్పిఎన్ సిఈ కాన్ఫిగరేషన్లో యూజ్ చేస్తున్నాం. సేమ్ ఎమిటర్, బేస్, కలెక్టర్, బేస్ టెర్మినల్ నుంచి R1 R2 కనెక్ట్ చేసుకుంటాం. సేమ్ అదే టెర్మినల్ నుంచి సిఇన్ అన్న ఏదైనా రాసుకోవచ్చు, సిఇన్ అని కూడా రాసుకోవచ్చు అనమాట, అంటే ఇన్పుట్ కెపాసిటర్ అని అర్థం. సిఇన్ ఇన్పుట్ కెపాసిటర్. ఎమిటర్ నుంచి ఆర్ఈ అనేది కనెక్ట్ చేసుకుంటే ఎమిటర్ రెసిస్టెన్స్ అని అర్థం. నెక్స్ట్ ఆర్ఈ నుంచి మీరు సిఈ కనెక్షన్ కూడా ఇవ్వచ్చు, అంటే ఎమిటర్ కెపాసిటర్ అనేది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ చోకర్ అనేది కలెక్టర్ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. కలెక్టర్ సైడ్ నుంచి అవుట్పుట్ అనేది కూడా వస్తుంది, అక్కడ నుంచి మనం కెపాసిటర్ C1 C2 కనెక్ట్ చేసుకుంటాం. ఇది ఏంటి అంటే ఇక్కడ క్రిస్టల్ అనమాట. దీన్నే మనం ఏమంటాము అంటే క్రిస్టల్ ఆసిలేటర్ అంటాం. ఇది క్రిస్టల్, దీని నేమింగ్ ఏంటి అంటే క్రిస్టల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే C1 C2 క్రిస్టల్ అనగానే మనకు గుర్తొచ్చింది ఏంటంటే కాల్పిట్స్. C1 C2 ఇండక్టర్, అంతేనా. క్రిస్టల్లో మనకి ఇక్కడ క్రిస్టల్ వచ్చింది, కానీ కాల్పిట్స్లో C1 C2 ఇక్కడికి వచ్చేసరికి ఇండక్టర్ వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ అయితే అది ఉంటుంది. అంటే ఇది కాల్పిట్స్లో మనం యూజ్ చేస్తున్నట్టు అనమాట, అంటే కాల్పిట్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నట్టు. ఇక్కడ దీంట్లో మనం కాల్పిట్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం, ఓకేనా. ఇది క్రిస్టల్ అంటారు, దీన్నే మనం క్రిస్టల్ అంటాం. దీని మ్యాటర్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే దీని మ్యాటరు సేమ్ ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటరే ఇది కూడా. ద క్రిస్టల్ ఆసిలేటర్స్ వేవ్ యూజ్డ్ వెన్ ఎవర్ గ్రేట్ స్టెబిలిటీ ఈజ్ నీడెడ్. ఈ ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్లో ఏంటంటే గ్రేట్ స్టెబిలిటీ ఆసిలేటర్ అనేది మనకి ఎక్కువ, అంటే మనకి ఇందులో స్టెబిలిటీ అనేది నీడ్ అనమాట, చాలా అవసరం, ఎక్కువగా ఉండాలి స్టెబిలిటీ కూడా. సో ఆ స్టెబిలిటీ అనేది ఎక్కువ అవసరం కాబట్టి నేను క్రిస్టల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్, డిజిటల్ క్లాక్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనం ఏవైతే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే దీన్ని రిసీవర్స్లో యూజ్ చేస్తాం, ట్రాన్స్మిటర్స్లో యూజ్ చేస్తాం, డిజిటల్ క్లాక్స్లో యూజ్ చేస్తాం, అలా కొన్నిట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు కాల్పిట్స్ ఆసిలేటర్ ఎక్సెప్ట్ దెన్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఇండక్టర్. సేమ్ మీరు చూసినట్టయితే ఇది కాల్పిట్స్ ఆసిలేటర్ లాగే ఉందంట. ఎందుకు నేను చెప్పాను, మనం ఇండక్టర్ ప్లేస్లో జస్ట్ రీప్లేస్ చేసాం. ఏంటి అంటే ఓన్లీ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్, అంటే క్రిస్టల్ మాత్రమే రీప్లేస్ చేసాం కాబట్టి అది చెప్పారు, ఓకేనా. నెట్వర్క్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఇండక్టర్ ప్లేస్లో మనం ఏం చేసాం, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ప్లేస్లో ఓన్లీ జస్ట్ క్రిస్టల్ మాత్రమే యాడ్ చేసాం. ద క్రిస్టల్ విల్ యాక్ట్స్ యాజ్ ఇండక్టర్. ఏంటి క్రిస్టల్ అనేది అంటే ఇండక్టర్ ఏదైతే మనకి ఇండక్టర్ ఉందో అది క్రిస్టల్ కూడా ఏంటి అంటే రెండు కూడా మనకి ఇండక్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. క్రిస్టల్ విల్ యాక్ట్స్ యాజ్ ఇండక్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఫార్మ్స్ ప్యారలల్ టు సర్క్యూట్ విత్ C1 అండ్ C2, అంతేనా. C1 C2కి ప్యారలల్లో మనం క్రిస్టల్ అనేది కనెక్ట్ చేసుకున్నాము. C1కి C2కి ప్యారలల్లో క్రిస్టల్ కనెక్ట్ చేసుకుని C1 C2 అనేది సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ ప్రొవైడెడ్ బై ది కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్. ఇది వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసేది వచ్చేది ఏంటి అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇది కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ అనమాట.
నెక్స్ట్ ఏమో సేమ్ మ్యాటర్ రాయండి నాన్న, అన్నింటికి ఉంటుంది మ్యాటర్ అని మాత్రం అనుకోవద్దు. ఉండకపోయినా మన నోట్స్లో అయినా దేంట్లో అయినా మనం యాడ్ చేసి రాయాల్సిందే. R1 R2 అనేది దేనికి యూజ్ చేస్తారని చెప్పాను. R1 R2 అనేది బయాసింగ్ కానీ లేదా పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్కి కానీ యూజ్ చేస్తారని చెప్పాను. సో అది రాయండి. R1 R2 ఈజ్ యూజ్డ్ టు పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్, RE ఈజ్ యూజ్డ్ టు స్టెబిలైజేషన్ అని రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఒకవేళ కప్లింగ్ కెపాసిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి కప్లింగ్ కెపాసిటీ దేనికి యూజ్ అవుతుందని చెప్పాను. ఓన్లీ అది ఏం చేస్తుంది అంటే బ్లాక్స్ ది డైరెక్ట్ కరెంట్, అంటే బ్లాక్స్ ది DC సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది. ఓన్లీ ఆల్టర్నేటింగ్ సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ రాయండి. మరి రేడియో ఫ్రీక్వెన్సీ షోకర్ దేనికి యూస్ అవుతుందని చెప్పాను. రేడియో ఫ్రీక్వెన్సీ షోకర్ అనేది దానికి ఆపోజిట్ అని చెప్పాను కదా, అంటే డైరెక్ట్ కరెంట్ సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ సిగ్నల్ బ్లాక్ చేస్తుంది. ఆ మ్యాటర్ రాస్తారు. VCC పవర్ సప్లై కోసం కూడా చెప్పాను ఆల్రెడీ, ప్రతి టాపిక్లోనే చెప్తున్నాను. VCC పవర్ సప్లై అనేది ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే VCC పవర్ సప్లై బయాసింగ్కి స్టెబిలైజేషన్కి కొంతవరకు ప్రాపర్గా ఉండడానికి చూసుకుంటుంది అనమాట. పవర్ సప్లై అనేది లేకపోయినా సరే మనకి కరెక్ట్గా రాదు. అలానే మనకి డైరెక్ట్ కరెంట్ కూడా మనకి అంటే మనం సర్క్యూట్ నుంచి డైరెక్ట్ కరెంట్ వచ్చేది కూడా తక్కువ వస్తుంది. VCC ఉంటే మనకి కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్కి కావాల్సిన DC కరెంట్ అనేది VCC ద్వారా మాత్రమే వస్తుంది. ఆ VCC కానీ మీరు తీసేస్తే డైరెక్ట్ కరెంట్కి కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ రాదు. దానివల్ల నాకు ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. సో అందుకే VCC అనేది మెయిన్గా యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ సర్క్యూట్ ఆపరేషన్ చూసినట్టయితే ఇన్ క్రిస్టల్ ఆసిలేటర్ ద క్రిస్టల్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఇండక్టర్ అండ్ ఫార్మ్స్ ఏ ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్ విత్ C1 అండ్ C2. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది మనకి ఏమవుతుంది అంటే మీరు చూసినట్టయితే క్రిస్టల్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఇండక్టర్, క్రిస్టల్ అనేది ఇండక్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అది మనం ఎలా కనెక్ట్ చేసుకున్నామని చెప్పాను. C1కి C2కి మనం ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్ విత్ C1 C2 అని అన్నారు. ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్. ఇందాక రాసిందే. ఎప్పుడైతే మనం పవర్ సప్లై అనేది ఆన్ చేస్తామో ఇట్ ప్రొవైడ్స్, ఎప్పుడైతే పవర్ సప్లై అనేది మనం ఆన్ చేస్తామో ఇట్ ప్రొవైడ్స్ హై ఫ్రీక్వెన్సీ స్టేబుల్ ఆసిలేషన్స్ అనమాట. ఇది హై ఫ్రీక్వెన్సీ స్టేబుల్ ఆసిలేషన్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్. ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ప్రొడ్యూసెస్ ఏ ఫేస్ షిఫ్ట్ 180 degrees. ఫర్చర్ ఫేస్ షిఫ్ట్ ప్రొడ్యూసెస్ 180 degrees ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. సో ది టోటల్ ఫేస్ షిఫ్ట్ 360 degrees బిట్వీన్ ది ఇన్పుట్ అండ్ ది అవుట్పుట్ ఈజ్ నెసెసరీ కండిషన్స్ ఫర్ మెయింటైన్డ్ ఆసిలేషన్స్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఏం చెప్పారు అంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది 180 degrees ఫేస్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ట్యాంక్ సర్క్యూట్ C1 C2 క్రిస్టల్ అనేది 180 degrees ఫేస్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా టోటల్ 360 degrees ఫేస్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల నాకు టోటల్గా వచ్చే అవుట్పుట్ అనేది ప్రాపర్ అవుట్పుట్ అనేది రాగలుగుతుంది అనమాట. సో అందుకే మనం మెయిన్గా ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటి అంటే 360 degrees ఫేస్ షిఫ్ట్ అవుట్పుట్టే వస్తుంది. సో ఆ 360 degrees ఫేస్ షిఫ్ట్ అవుట్పుట్ వస్తుంది అంటే అన్నిటి నుంచి కూడా ఒకేసారి రాదనమాట. కొంత 180 degrees అనేది ఫేస్ షిఫ్ట్ దీని నుంచి వచ్చింది, 180 degrees ఫేస్ షిఫ్ట్ అనేది ట్యాంక్ సర్క్యూట్ నుంచి వచ్చింది, అలా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం మెయిన్గా ఆ పాయింట్స్ అనేవి రాయాలి. సో టోటల్ ఫేస్ షిఫ్ట్ రెండింటిని యాడ్ చేస్తే మనకి 360 degrees ఫేస్ షిఫ్ట్ అనేది వచ్చినట్టు. ఓకేనా. నెక్స్ట్ సేమ్ పాయింట్ ఇన్ ఈక్వలెంట్ సర్క్యూట్ యాజ్ ఏ క్రిస్టల్ యాజ్ ఏ పాయింటెడ్ విత్ పెన్సిల్. ఇంకా ప్రతిదీ కూడా మనకు అలానే ఉంటుంది. 2 రెసోనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ బై ది ఎక్స్ప్రెషన్ సిరీస్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ, ప్యారలల్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ. 2 డయాగ్రామ్స్ చూసారు కదా, సిరీస్ రెసోనెంట్ ఒకటి, ప్యారలల్ రెసోనెంట్ ఒకటి. సో సిరీస్ రెసోనెంట్ FS ఈజ్ ఈక్వల్స్ టు 1/2π√LC అని రాస్తాము, ఇండక్టర్ కెపాసిటర్ కాబట్టి. అదే ప్యారలల్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ FF అనమాట. ఆ ప్యారలల్ రెసోనెంట్ FF అనే లేదా ఫైనల్ ఫ్రీక్వెన్సీ అయినా ఏదైనా అనుకోవచ్చు. సిరీస్ రెసోనెంట్ ఇదేంటి అంటే సిరీస్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ, ప్యారలల్ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ 1/2π√LCT అంటే CT అంటే టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ అని అర్థం. CT అంటే టోటల్ కెపాసిటెన్స్. CT టోటల్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1+C/CM అనమాట. C అంటే కెపాసిటర్, మౌంటెడ్ కెపాసిటర్ అనమాట. మౌంట్ చేస్తున్నాం కాబట్టి మౌంటెడ్ కెపాసిటర్స్ అంటాం. నెక్స్ట్ ఇట్ అపియర్స్ దట్ FF ఈజ్ హయ్యర్ దెన్ FS బట్ ది 2 ఫ్రీక్వెన్సీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. FF FS రెండు కూడా మనకి చూసుకున్నట్టయితే రెండు కూడా క్లోజ్గానే ఉంటాయి. ఇట్ ఈస్ డ్యూ టు ఫ్యాక్ట్ దట్ ది రేషియో C/CM ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్ కెపాసిటెన్స్ C/CM ఏదైతే ఉందో రెండు కూడా మనకి వెరీ స్మాల్ అనమాట. అది అడ్వాంటేజెస్ చూసినట్టయితే దే హ్యావ్ ఏ హై ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ. ఇది హై ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ద Q ఫ్యాక్టర్ ఆఫ్ ది క్రిస్టల్ ఈజ్ వెరీ హై. The Q factor of the crystal may be as high as 10,000 compared to about 100 to LC tank అనమాట. ఇది మనకి అంత పార్ట్ మ్యాక్సిమం హై వాల్యూ 10,000 కంపేర్ చూసుకున్న 100 LC ట్యాంక్ అలా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్ లో పవర్ సర్క్యూట్స్లో యూజ్ చేయలేము. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కెనాట్ బి చేంజ్ ఎప్రెసిబ్లీ బికాజ్ ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్. ఫ్రీక్వెన్సీని కూడా మనం చేంజ్ అనేది చేయలేము, ఎందుకంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కాబట్టి మనం దీనికి చేంజ్ అనేది చేయలేము అనమాట.
సో, మనం ఇక్కడ ఏదైనా సరే ఈ మ్యాటర్ అనేది రాయాలి అంటే మాత్రం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మధ్యలో చూసి మరి రాసుకుంటాం. ఓకేనా. ఇదేంటి అంటే 2 ప్లేట్స్ అనమాట. ఈ 2 కూడా ప్లేట్స్. ఆ మధ్యలో మనం క్రిస్టల్ అంటే ఒక ప్లేట్ అనేది అరేంజ్ చేస్తాం. 2 ప్లేట్స్‌కి మధ్యలో ఒక క్రిస్టల్‌ని అరేంజ్ చేసి మనం ఇదనేది చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.